హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈరోజు మనతో పట్టినటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మనస. సార్, కోర్ట్ సినిమా మనకి ఎంత బ్లాక్ బస్టర్ సృష్టించిందో చూసాము. ఆ రివ్యూస్ చూసాం, టాక్స్ చూసాం, చాలా బాగా మంచి రివ్యూని సాధించుకుంది. సో ఇప్పుడు ఆ సినిమా మరొక రికార్డ్ కూడా బ్రేక్ చేసింది, $1 million క్లబ్ లో చేరింది అని అంటున్నారు. సో దాని గురించి మీ ఒపీనియన్? చాలా ఆనందదాయకమైన విషయం ఇది. అంటే చిన్న సినిమాలు థియేటర్లో ఆడడం లేదు, ఎందుకు చిన్న సినిమాలు రావట్లేదు, ఓటీటీ వచ్చిన తర్వాత చిన్న సినిమాల పరిస్థితి అయిపోయింది, చిన్న సినిమాలు రావు, మరణించాయి అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కోర్టు సినిమా కొత్త కథ, కొత్త దర్శకుడు, నటీనటులు కొత్త వాళ్ళు, అంత పెద్ద ఎవరు స్టార్స్ ఎవరు లేరు. అలానే స్టార్ ఉన్నారు కదా, మనము థియేటర్కి వెళ్ళి చూడాలి అనే అంశాలు ఏం లేవు. జస్ట్ కథాబలంతో రూపొందిన నాని సమర్పణలో రూపొందిన ఈ సినిమా 10 రోజుల్లోనే 50 కోట్లు సంపాదించింది. సరే, ఓటీటీ అవి కాకుండా విదేశాల్లో $1 million క్లబ్లో చేరిందంట. ఇంత చిన్న సినిమా అంత గొప్ప స్థాయికి వెళ్ళడం అనేది చాలా ఆనందదాయకమైన విషయము. అంటే మరిన్ని కథాబలం ఉన్న సినిమాలు దీనివల్ల రాబోయే అవకాశం ఉంది. నాని అనే ఒక హీరో నిర్మాతగా ఒక ఘనత సాధించిన రికార్డు కూడా నమోదైంది. అంటే $100 million క్లబ్లో కోర్టు సినిమా చేరడం వల్ల ఈ ఘనత సాధించిన హీరో కూడా అతను. అంటే ఆ సినిమాలో హీరో కాదు కాబట్టి ప్రొడ్యూసర్ కమ్ హీరో. ఇంకొకటి ఏంటంటే, ఒక 25 ఏళ్ల నుంచి పొట్టుమిట ఆడుతున్న ఒక శివాజీ అనే ఒక ఆర్టిస్టు. శివాజీ తెలుసు కదా, ఒక మామూలుగా ఒక జెమినీ టీవీలో యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత సినిమా నటుడు అయి మళ్ళీ పాలిటిక్స్కి వెళ్ళి మళ్ళీ సినిమాలు రాకపోతే సరే ఈ సినిమా వచ్చింది. దీంట్లో అంటే సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ ఒక మంచి విలన్ దొరికాడు ఈ సినిమాతో. ఆ పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు కదా, టీనేజ్ పిల్లలు ఇద్దరు, హీరో హీరోయిన్ శ్రీదేవి, రాకేష్, వాళ్ళిద్దరు, వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తే కదా. ఒక హిట్ సినిమా హీరో హీరోయిన్స్ కాబట్టి వాళ్ళ కాంబినేషన్లో మళ్ళీ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మన తెలుగు సినిమా రాను రాను చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాకు జవసత్యాలు వచ్చాయి అన్ని. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని. ఎక్కడికి హాలీవుడ్కి వెళ్ళినా కూడా మనం మద్రాసీలమే. అలాంటి కాకుండా మన తెలుగు సినిమా ఒక తెలుగు సినిమా అంటుంది అని మనం ఉనికిని చాటుకొని మనం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా అంటే ఇట్లుంటుంది అందరూ. మొన్న ఎన్టీఆర్ సినిమా ఇది దేవరా, ఆ జపాన్ వెళ్తే జపాన్లో అసలు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారంట. అక్కడే ఫ్యాన్స్ ఉన్నారంట. అక్కడ డ్యాన్స్ చేస్తే ఆ స్టేడియం దద్దరిల్లిపోయిందంట ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తే. ఇదంతా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ అంశాలు ఇవన్నీ. మనం ఎక్కడో ఒక మారుమూలన ఉంది ఆంధ్రప్రదేశ్ తెలుగు అనేది. ఈ తెలుగును ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన వాళ్ళు ఎవరు? మన సీనియర్ ఎన్టీఆర్. 9 నెలల్లోనే ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి 9 నెలల తర్వాత ముఖ్యమంత్రి అయ్యి, అరే తెలుగువాడు అంటే మహానుభావుడు రా అని సాటి చెప్పిన వ్యక్తి మన ఎన్టీఆర్ అయితే, ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ యువకులు చక్కటి కథలతో సినిమాలు తీసి మన తెలుగు భాష ఔన్నత్యాన్ని, మన తెలుగు వాళ్ళ ప్రతిభను ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయము. కోర్టు అనే సినిమా కథ విషయానికి వస్తే మనం చాలాసార్లు పోక్సో చట్టం అంటే ఒక చట్టం ఒకరిని పరిరక్షించడానికి చేసిన చట్టం, అది తప్పుదోవ పడితే దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలి అనే ఒక మంచి చర్చ తెలియని వాళ్ళందరికీ, బాబు మీ మీద అక్రమంగా ఎవరైనా కేసు పెడితే ఈ విధంగా ఈ దారుల్లో మీరు దాన్ని వెనక్కి దానిలోంచి మనం బయటపడవచ్చు అనే ఒక మంచి కరెంట్ టాపిక్ని తీసుకొని ఈ సినిమా రూపొందించారు. ఇది రామ్ జగదీష్ అనే అతను ఎక్కడ పనిచేసాడో ఏమో తెలియదు, కానీ మంచి ప్రతిభ ఉన్నవాడు. ఫస్ట్ సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీని అందరినీ ఆకట్టుకున్నాడు. కాకపోతే బాధాకరం విషయం ఏంటంటే, ఎందుకని ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, నిర్మాతల మండలి కానీ, ఫెడరేషన్ కానీ ఎవరైనా కూడా ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలు బాబు మేము ఆదరిస్తాం, ఇలాంటి సినిమాలకు మా ప్రోత్సాహం ఉంటుంది, ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఇలాంటి సినిమాలకు మనము ఫండ్స్ ఇస్తాము, లేకుంటే రాయితీలు కల్పిస్తాము అని చెప్పాల్సిన విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో ఇది ఒక భావదారిద్ర్యం. అంటే ఎవరు దేన్ని ఆపలేరు, సక్సెస్ వచ్చినప్పుడు ఎవరు దాన్ని అడ్డుకట్ట వేయలేరు. కాబట్టి ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా కోర్టు సినిమా ఒక చిన్న కాన్సెప్ట్ రూపొందిన సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించి అక్కడ విదేశాల్లో $100 million క్లబ్లో చేరడం అనేది చాలా ఆనందదాయకము. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుందాం.